ప్రపంచంలో ఉన్న ఏకైక మూలారాం విగ్రహం హంపీలో ఉండటం మన అదృష్టం. చాలా కాలంగా విద్యా మఠంలో పూజలు పొందుతున్న మూలారాం దేవుడు మంత్రాలయం సుబుధేంద్ర తీర్థ స్వామీజీ హోస్పేట శ్రీ రఘునంద తీర్థ మధ్యయాధాన అత్యంత పవిత్రమైన రోజు. శ్రీ మఠం శిష్యులకు మరియు భక్తులకు అర్థవంతమైన మరియు పవిత్రమైన రోజు అయితే బయట వారికి ఇది చీకటి రోజు అని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర మఠం అధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ అన్నారు. బుధవారం హంపీలోని శ్రీ రఘునందన తీర్థను పూజించే ఉద్దేశంతో శ్రీ మూల రామచంద్ర దేవర సంస్థాన్ పూజను హంపీలోని శ్రీ రఘునందన తీర్థ మఠం యొక్క మూల బృందావన్ సన్నిధిలో నిర్వహించి ఆశీర్వాద సందేశాన్ని ఇచ్చారు. జగద్గురు శ్రీ మధ్వాచార్యులు శ్రీ రఘునందన తీర్థ గారు అసలు మహాసంస్థాన విద్యామఠం నుంచి వారసత్వంగా వచ్చిన అసలు రామదేవుడిని తిరిగి శ్రీ మఠానికి తీసుకొచ్చారని తెలిపారు. మూలరాముని లక్షణాలను పరిశీలిస్తే ఇతనే అసలు రామదేవరా అని మనకు తెలుస్తోంది. మూలరాముడు మనతో ఉన్నాడని ప్రపంచంలో ఎవరూ చెప్పరు. కానీ ఆయన ఎక్కడా భక్తులకు విశ్వదర్శనం ఇవ్వడానికి ధైర్యం చేయలేరు. కానీ మూలరాముడు వారసత్వంగా పొందిన విద్యామఠం అయిన శ్రీ రాయమఠంలో భక్తులు కుల మత వర్గ విభేదం లేకుండా నిరంతరం విశ్వదర్శనం పొందుతున్నారు. 4 యుగాల సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మదేవుడు 4 రకాల ప్రయత్నాలను ఇస్తాడు. అటువంటి మూల రామచంద్ర దేవుడు శ్రీ మఠంలో ఉన్నాడు. తాను ప్రపంచంలో ఉన్నప్పుడు తాను మూలరాముడని ఆయన అన్నారు. యతులు మరియు హరిదాసులు అత్యంత పవిత్రమైన పవిత్ర భూమి అయిన హంపీలో తిరుగుతున్నారని ఆయన అన్నారు. ಉಗ್ರವಾದದ ಕೃತ್ಯವನ್ನೋ ಅಥವಾ ಯುದ್ಧವನ್ನೋ ಅಥವಾ ಮತ್ಯಾವುದೇ ದಬ್ಬಾಳಿಕೆಯನ್ನು ಮಾಡದೇ ಇರುವಂತಹ ಏಕೈಕ ದೇಶ ನಮ್ಮ ದೇಶ. ಇಂತಹ ದೇಶದ ಸುವ್ಯವಸ್ಥಿತವಾದಂತಹ ಆಡಳಿತವನ್ನು ಛಿದ್ರಗೊಳಿಸಿ ನಮ್ಮ ಸನಾತನ ಒಂದು ಹಿಂದೂ ಸಂಪ್ರದಾಯದ ಹಿಂದೂ ರಾಜ್ಯವನ್ನು ವಿಚ್ಛಿತ್ತಿಗೊಳಿಸಬೇಕು ಅನ್ನುವಂತಹ ಉದ್ದೇಶದಿಂದ ಮತೋನ್ಮಾದಿಗಳು ಉಗ್ರವಾದಿಗಳು ಯಾವುದೇ ದೇಶದ ಒಂದು ಪ್ರೇರಣೆಯಿಂದ ಇಲ್ಲಿ ಆಗಮಿಸಿ ಈ ಕುಕೃತ್ಯವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಇದನ್ನು ನಾವು ಅಕ್ಷರಶಃ ಖಂಡಿಸ್ತೇವೆ. ಜೊತೆಯಲ್ಲಿ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಮತ್ತು ನಮ್ಮ ಸಮಗ್ರ ಏನು ವಿಶ್ವ ಒಂದು ಸಂಸ್ಥೆ ಇದೆ, ತನ್ಮೂಲಕವಾಗಿ ಈ ತರಹದ ಕೃತ್ಯವನ್ನು ಖಂಡಿಸಿ ಸೂಕ್ತವಾದ ಚರ್ಯೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಅಪರಾಧಿಗಳಿಗೆ ಸರಿಯಾದ ಶಿಕ್ಷೆಯನ್ನು ನೀಡಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾ ದೇಶದ ಎಲ್ಲ ಪ್ರಜೆಗಳು ಕೂಡ ಈ ತರಹದ ಯಾವುದೇ ಶಾಂತಿ ಭಂಗವಾಗುವಂತಹ ಚರ್ಯೆ ತಮ್ಮ ಗಮನಕ್ಕೆ ಎಲ್ಲಿ ಬಂದರೂ ಕೂಡ ಇದು ಯಾವುದೇ ಒಂದು ಮಿಲಿಟರಿಯೋ ಅಥವಾ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರವೋ ಅಥವಾ ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ಹೊಣೆ ಮಾತ್ರ ಅಲ್ಲ, ಪ್ರತಿಯೊಬ್ಬ ಭಾರತ ದೇಶದ ಪ್ರಜೆಯ ಹೊಣೆಯೂ ಹೌದು. ಅಂತಹ ಯಾವುದೇ ಅನುಮಾನ ಆತಂಕಗಳು ಕಂಡು ಬಂದಲ್ಲಿ ಅಥವಾ ಅದರ ಸೂಚನೆಗಳು ದೊರೆತಲ್ಲಿ ಸೂಕ್ತವಾದಂತಹ ಭದ್ರತಾ ಇಲಾಖೆಗೆ ಅದನ್ನು ತಿಳಿಸುವ ಮೂಲಕ